ఏ పరిస్థితిలో ఉంది, ఎలా ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేది మాకు మొత్తం అర్థమవుతున్నాయి మా బాబుకి. అసలు అన్ని ఎమ్మడే కనిపెడతాడు. ఇప్పుడు ఎదకొచ్చింది, రాంది, మళ్ళీ ఫెయిల్ అయింది, అన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం, తీసుకురావటం, వైద్యం చేయించడం అన్ని మా బాబాయ్ చూసుకుంటాడు. మేమిద్దరం బయటకు వచ్చేస్తాం కదా, తర్వాత నుంచి మళ్ళీ మేమిద్దరం వచ్చేదాకా ఈ మధ్యలో ఆవులకి ఏది జరిగినా మా వాడే చూసుకుంటాడు మొత్తం. అంటే ఇప్పుడు ఆవులకి ఎక్కువ ఏ ఆహారం ఇష్టం? పచ్చి గడ్డ, ఎండుగడ్డ, ఇంకా పచ్చిగడ్డి, దాణ అంటే తౌడు, చొప్ప, శనగపొట్టు, గోధుమ పొట్టు. వాటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొబ్బరి పొట్టు, నువ్వు పొట్టు, గోధుమ పొట్టు, శనగ పొట్టు, మిక్చరు, తవుడు, ఇన్ని రకాలు వేయచ్చు. అంటే పాలు ఇచ్చే వాడికి ఇన్ని రకాలు వేస్తారు, పాలు ఇవ్వని వాడికేమో తగ్గిస్తాం అన్నమాట. అది పాలు ఇవ్వని వాడికి ఎక్కువ పరిగెత్తిస్తే వేయచ్చు. రన్నింగ్, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ వాటికి కూడా అవసరం. ఇప్పుడు మరి మీరు ఆవులు తిప్పుతున్నారా? అక్కడేనా? అక్కడే ఉంటే కరెక్ట్ కాదు కదా నాన్న, ఆవు తిరగాలి కదా, ప్లేస్ ఉండాలి కదా. మరి ప్లేస్ అంటే ఇక అది మన సమస్య. అసలు ఆవు యొక్క సైకాలజీ ప్రకారము దాన్ని తిప్పాలన్నమాట. అంటే పొలాలు పూర్వం ఉండేవి కదా, సరే ఇప్పుడు లేవు, అది వేరే విషయం. కానీ అసలు సహజంగానైతే ఒరిజినల్ నెయ్యి అంటే అది అడవుల్లో వాసన చూస్తే యజమానికి పలానా రోగం ఉందంటే పూర్వకాలంలో ఆవుని తీసుకెళ్ళి అది వాసన చూస్తే యజమానికి పలానా రోగం ఆకు తిని పాలిస్తే అది యజమాని తగ్గిపోయింది. ఇప్పుడు అడవులు లేవు, పొలాలు లేవు, చివరికి మన ఇంట్లో కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది పరిస్థితి, ఇంకా మనం ఏం చేయలేము. మీరు అన్నట్టు అడవిలో అంటే రకరకాల చెట్లు, మూలికలు తినేసి వచ్చేది కాబట్టి ఎనర్జెటిక్గా ఉండేది. ఆ పాలు కూడా ఎనర్జీ ఉండేవి. ఇప్పుడేంటి ఇంకా మరి ఈ కల్తీ ఆహారం, కల్తీ గడ్డి, అది ఏదో మనకు దొరికింది. మనం ఇప్పుడు పండించే భూమి కూడా శుద్ధంగా లేదు. అయితే ఇప్పుడు మరి మన దేశీయ ఆవులు, మళ్ళీ ఇప్పుడు మీరు గిర్ ఆవులు అవి అన్నారు కదా, ఇప్పుడు మన బాహుబలి సినిమాలో ఉంది. నేను అమ్మేశాను, అది వేరే విషయం. ఎందుకని సూట్ అవ్వట్లేదు, అమ్మేశాను. అది ఇంకో ఆవుని తెచ్చారు. అప్పుడు కాంక్రీజ్ మన దేశ వాళ్ళ ఫస్ట్ మొట్టమొదటి ఆవు కాంక్రీజ్. ఆ పాలు తాగితే కోపం తగ్గుతుంది, మన సమస్త రోగాలు తగ్గుతాయి. అమ్మా, ఇప్పుడు మన తెలుగు ప్రాంతం ఆవులు ఉన్నాయి కదా, ఇవి కాకుండా ఇప్పుడు గుజరాత్ నుంచి, హర్యానా ఎక్కడి నుంచో తెస్తున్నాం కదా, వాటికి వీటికి డిఫరెన్స్ అంటే స్వభావంలో ఏమైనా తేడా ఉంటుందా? ఉంటుంది. ఎలాంటి తేడా? అదంతా సాధు అయితే మంచిగా పాలిస్తాయి తీయంగానే. దీనికంటే ఎక్కువ ఇక్కడ తంతే ఇలా అవతల పడతారు. అవి అంటే బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఎక్స్పర్ట్ అయిన వాళ్ళే ఆవుని తీసుకోవాలి. ఏది మన హర్యానా, గుజరాత్ ఆవులు. కాంగ్రెస్ తీసుకోవచ్చు. అదేం అది 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 మామూలు నాటు ఆవు కన్నా, గిర్రె ఆవు కన్నా చాలా ఈజీ పాలు తీయడం. అంటే అన్నిట్లో సాధువుగా ఏది? కాంక్రీజా? కాంక్రీజ్ అన్నిటికంటే సాధు కాంక్రీజ్. చూడటానికి కొమ్ములు ఉంటాయి, అంత భయపడతారు. పెద్ద కొమ్ములు ఉంటాయి, అదేనా? అదే ఇలా మెలి తిరిగి ఉంటాయి. చూడటానికి భయపడతారు, కానీ దాని సాధువుది ప్రపంచంలో లేదు. ఇప్పుడు మా తెలుగు ఆవులు కూడా సాధువుగానే ఉంటాయమ్మా? ఉంటాయి, కానీ ఒకసారి సూర్య చెప్పిన కానీ అవి కానీ కొన్ని వ్యతిరేకిస్తాయి. ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఎక్కువ పాల దిగుబడి ఇచ్చే ఆవులు ఏవి? కాంక్రీజ్ ఫస్ట్, తర్వాత గిర్రు, తర్వాత సాయిబాల్. వీటికి ఖరీదు కూడా ఎక్కువేనా? మరి తెలుగు ఆవులు ఎందుకు ఇవ్వట్లేదు? తెలుగు ఆవులు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అది మన సృష్టి ధర్మం, మనం ఏం చేయలేము. ఒకప్పుడు మనకు ఒంగోలు గిత్తలు అవి ఉండేవి కదా, ఆవులు పోలెడు, అవి బాగా ఇస్తాయి అనుకుంటా పాలు. అవి కూడా మనం దానా వేపుకొని సరిగ్గా దూడ పుట్టిన దాన్ని చూసుకొని మరి ఏం చేస్తుంది, మనం స్వయంగా పిండుకొని చూసుకుంటే చూసుకోవాలి. దానాన్ని బట్టి ఉంటుందండి. అంతేనా? పిండి కొద్ది రొట్టె. ఎక్కువ దానా పడితే ఎక్కువ పాలు ఇస్తాయి, తక్కువ పెడితే తక్కువ వస్తాయి, అంతే. నా దగ్గర కొండ మీద పొంగులు అని ఒకటి ఉంది. అది కొండల మీద ఉంటది. అది ఇలా పొట్టిగా ఉంటుంది. అదే పొట్టిగా కొంచెం హైట్ ఉంటుంది పొంగునూరు అని. అది రామాయణ కాలంలో, మహాభారత కాలంలో ఉన్న ఆవు. అది ఇలా 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 ఉంటాయి కొమ్ములు. అది కాంగ్రెస్ లాంటిది. అది కూడా
ఈ మధ్య అందరు ఇళ్లలో పెంచుతున్నారుగా, అవి మినీ ఫినిచర్, అది ఇంకా వేరు. అవి అసలు ఊరిని పెంచుకోవడమే. కుక్క పిల్లలాగా ఉన్నాయి. కుక్క పిల్ల కంటే నయంగా. అంటే ఈ ఆవులు పాలిస్తాయా మరి పుంగనూరు? 2 గింజలు ఇస్తాయి. అయినా తీయడం కష్టం అండి, కింద ఎక్కడో ఉంటాయి. ఇట్లా తీయాలి. మా ఇంట్లో మినీ నేచర్ ఉంది, పుంగనూరు ఉంది, నాటా ఉంది. ఇప్పుడు వస్తాం మీ దగ్గరికి వచ్చి చూస్తాం అవి. చూడండి అవి ఇట్లా తీయాలి, అవి చేయి పట్టు ఇలా కుదరద్దు, ఇట్లానే తీయాలి. ఇప్పుడు మనకు 50 ఆవులు ఉన్నాయి అనుకుందాం. 50 ఆవులు ఒక్కొక్కటి 10 లీటర్లు ఇస్తాయి అనుకుందాం. ఇప్పుడు వాటి పాలు పిండాలంటే ఎంత మనుషులు కావాలి, ఎంత ఎనర్జీ కావాలి? ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అయితే ఒకరు సరిపోతారు. ఒక్కరే 50 ఆవులు తీయగలుగుతాడా? తీయదు. మా దగ్గర శివయ్య గారు మిండుతున్నాడు. ఈ మధ్య యంత్రాలు వచ్చాయిగా. అవన్నీ జెర్సీ ఆవులు తప్పితే నాటు ఆవులు పనికిరావు. అంటే ఈ మెప్పులకి ఇంకా అసలు ఏవో బాలు తంతాయి, భయపడతాయి. అంటే ఇప్పుడు కొందరు నేను విన్నాను, ఆవు దూడను కన్న తర్వాత ఇప్పుడు ఆ దూడ పాలు తాగుతుంది కదా, అంటే మొత్తం తాగుతుందా, అది ఎలా? ఈ నాటావు గొప్పతనం ఏంటంటే మనం ఎన్ని పాలైనా తిని చుక్క లేకుండా దాంట్లో కోసం లీటర్ ఖచ్చితంగా ఆపుకుంటుంది, తనకు తాను ఆపుకుంటుంది. అంటే మొదలు ఆవు దూడకు ఇవ్వకుండా మనం పిండుకున్నా సరే ఆపుకోగలుగుతుంది. అది జెర్సీ దానికి ఆ టాలెంట్ లేదు, తెలివి లేదు అన్నట్టు దానికి. జెర్సీ హెచ్ఎఫ్ దూడే తీసేస్తాయి. దూడని తీసుకుని పక్కన అమ్మేసుకుంటే పాలు పిండు. దూడ లేకపోయినా పాలిస్తుంది. దానికి కావాల్సింది ఏంది? తినడానికి ఉందా? తిండిపోద్ది. దానా పెట్టేసి అక్కడ పెడితే అది తింటా ఉంటది, మనం పాలు పిండుకోవటమే. అంటే సెంటిమెంట్ లేదు దానికి. సెంటిమెంట్ లేదు దానికి. మిషన్ పెట్టినా ఏమన్నా, చాలా పెద్దది సైజు దానికి మిషన్ పెట్టినా ఏమందో. మా వారు మా అబ్బాయి నేర్చుకోవడానికి ముందు తెలిసి 4 నెలలు తెచ్చి పెట్టుకున్నారనమాట. అప్పుడు తెలుసు అనమాట అది. ఈ పాయింట్ నాకు తెలియదు అమ్మా అసలు. అంటే ఇది ఇప్పుడు మన దేశీ ఆవు దూడ చనిపోతే ఆ దూడను గడ్డి పెడితేనే పాలిస్తుంది. ఏదైనా ఏ ఆవు అయినా మన దేశీ ఆవును గుర్తు, గోపురం ఉన్నదే మన దేశీ నాటు ఆవుని గుర్తు. మిగతా క్రాసింగ్స్ కూడా ఉంటాయి. జెర్సీకి ఇండక్షన్ చేస్తే ఒంగోలు పుట్టింది, అదేమైంది ఇక నాటావే అనుకుంటారు అందరూ, కానీ గోపురం లేకపోతే నాటావు కాదు, క్రాసింగ్ అంటారు. ఇప్పుడు మన ప్రాంతంలో దేశీ ఆవులు ఉన్నాయా ఎక్కువ? పర్లేదా? నాటావులు ఉన్నాయి. ఇప్పుడు పూర్వం ఏం చేసేవాళ్ళు అంటే